మీకు కావాల్సిన మెడిసిన్స్ కానీ మీకు కావాల్సిన వైద్య సదుపాయం అన్ని ప్రొవైడ్ చేశాము. మీకు 24 hours పిల్లల డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఏ ఇబ్బంది అయినా కూడా మీరు ఇక్కడ గ్రీవెన్స్ వెళ్ళాలి, ఇక్కడ నెంబర్ కాల్ చేస్తే మీకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎక్కడైనా అంబులెన్స్ కానీ ఏ టైమైనా వచ్చి వైద్యాలు అక్కడ అందరూ తీసుకోవాలి. మందులు కూడా మనకు అన్ని ఒకటి బయట ఉంచుకోవాల్సిన ప్రతి గవర్నమెంట్ సర్వే ఉంది. ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా నా దృష్టిని తీసుకొచ్చి దాన్ని ఫాలో చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఒక పెద్ద ధైర్యంగా ఉండొచ్చు. ఒకటే ఒకటి దాని ప్రివెన్షన్ అంటే ముందు మ్యారేజ్ చేసుకునే ముందు ఇటువంటి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి కార్డ్స్ వాళ్ళకి ఆల్రెడీ ఇస్తారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఉండకుండా చూసుకొని వీళ్ళు పెళ్లి చేస్తే నెక్స్ట్ వచ్చే జనరేషన్ మంచిగా ఉంటుంది. ఈ జనరేషన్ వీళ్ళకి ఏమి ఇబ్బంది కాదు. అండ్ నెక్స్ట్ జనరేషన్ ఇటువంటి పిల్లలు ఉండకుండా ఉండే ప్రోగ్రామ్ ఇది 2047 అంటే ఇప్పుడు 24 సంవత్సరాల లోపు 23 సంవత్సరాల లోపల దీన్ని కూడా చేయాలి ఈ కంట్రీలో అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. ఏంటి మీరు పిల్లలు ఇటువంటి ఉన్న పిల్లలకి ఒక మ్యారేజ్ వచ్చి జాగ్రత్త పడాలి. ప్రత్యేకంగా వైద్యం అందుబాటులో ఉంది కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఎన్ని సహాయం మీకు ఎప్పుడు కావాల్సి వచ్చినా కూడా నా నెంబర్ ఉంటుంది. నెంబర్ మీకు కాల్ చేయవచ్చు. మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా హాస్పిటల్ నుంచి మందులు కానీ వైద్య సదుపాయం కానీ ఎటువంటి లేకుండా ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. ధైర్యంగా ఉండవచ్చు ఉద్దేశం కావాలి. మరియు సికిల్ సెల్ ప్రోగ్రాంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు సార్ యూజువల్గా సికిల్ సెల్ నా పేరు డాక్టర్ ప్రసాద్, ఎండి జనరల్ మెడిసిన్. సికిల్ సెల్ పేషెంట్స్కి మెయిన్గా కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు చాలా ఎక్కువ వస్తుంటాయి. అవి రాకుండా ఉండడానికి ఎండాకాలంలో నీళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. డిహైడ్రేషన్ ఒక కారణము. సర్క్యులేషన్ క్రైసిస్ అంటారు కాళ్ళ చేతుల నొప్పులకు. చిన్న చిన్న రక్తనాళాలని బ్లాక్ అయిపోయి కాళ్ళకి చేతులకి రక్త సరఫరా కాకుండా పెయిన్స్ వస్తాయి. సో ఎండాకాలంలో వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఉన్న ప్రాంతాలకు వెళ్ళకుండా ఉండడం, ఆక్సిజన్ తక్కువ అయినా కూడా ఇవన్నీ ఇబ్బందులు అవుతుంటాయి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఏం భయపడాల్సిన అవసరం ఉండదు. హైడ్రాక్సిలియా ట్యాబ్లెట్ కంటిన్యూగా తీసుకున్నా కూడా మనకి ఈ కాళ్ళ చేతుల నొప్పి వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. రక్తం ఎక్కియాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది. యూజువల్గా 75 మినిట్స్ అట్లా 3 సార్లు ఎక్కియాల్సిన అవసరం ఉంటుంది. హైడ్రాక్సిలియా కూడా దాన్ని తగ్గించుకోవచ్చు. 2 సంవత్సరాలకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం వచ్చే పేషెంట్స్ చూసాను. సో హైడ్రాక్సిలియా చాలా యూస్ఫుల్ ట్యాబ్లెట్. గవర్నమెంట్ ఇనిషియేటివ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ.